Information is wealth. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ మోర్ నో మోర్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము కంప్లీట్లీ ఒక ఎక్సెల్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఎక్సెల్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ఎక్సెల్ గురించి అనమాట. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఎక్సెల్ గురించి క్లాసెస్ ఉంటాయి అండ్ ఆన్లైన్లో ప్రాక్టీస్ కూడా చేయొచ్చు అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఇంకా లేట్ చేయడం వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే కనుక డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మట్టి మర్చిపోకండి మీ ఒపీనియన్ ఏంటో. అండ్ ఇంకా మనం డిస్క్రిప్షన్లో అనేది చాలా యూస్ఫుల్ లింక్స్ అనేది కింద పెట్టాము. సో ఫ్రీ ఎడ్యుకేషన్ సోర్సెస్ ఏమున్నాయి ఏంటి అండ్ ఇంకా ఫిజికల్ డిజైన్ గురించి అండ్ VLSI గురించి అయితే కొన్ని లింక్స్ అనేది మన డిస్క్రిప్షన్లో పెట్టాము. సో దట్ మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఓకేనా, డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఓకేనా, ఇంకా లెట్ చేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఈ వెబ్సైట్ చూసారు కదా, వెబ్సైట్ లింక్ అయితే కనుక మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా, ఇది వచ్చేసరికి ఏంటంటే ఎక్సెల్ ప్రాక్టీస్ ఆన్లైన్ అనమాట. మీరు ఎక్సెల్ సపరేట్గా ఓపెన్ చేయాల్సిన పని లేదు, దీంట్లోనే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు దీంట్లో ఎక్సెల్ కూడా ఉంటుంది అనమాట, దాంట్లో బెనిఫిట్ ఇదే అనమాట. సో ఇంకా దీని గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసేద్దాం. సో వెబ్సైట్ అయితే కనుక మనకు సింపుల్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, దీంట్లో మనం ఒక్కొక్క ఆప్షన్ వరకు మనం చూసుకుంటూ వద్దాం. సో ఇనిషియల్ ఏంటంటే మనం ఒకసారి ఇవన్నీ చూసుకుంటూ వద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, పైన మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, 1 by 1 చూసేద్దాము. సో ఇప్పుడు నీకు ఎంత చూడండి, ఇదే మన ఎక్సెల్. చూడండి ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే మనకి మీరు ఇక్కడ డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయొచ్చు. సపరేట్గా మళ్ళీ ఎక్సెల్ ఓపెన్ చేసుకుని సపరేట్గా వేసే ప్రాక్టీస్ చేసిన అవసరం లేదు, దీంట్లోనే చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు ఏదైనా మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకు వచ్చేసరికి ఏంటంటే స్టార్ట్ అవుద్ది అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి ఇక్కడ నోట్స్లా కనిపిస్తాం అన్నమాట. సో ఇక్కడ నా పేరు అనేది నేను ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి మన ఇక్కడైతే. ఓకేనా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్ అయితే సింపుల్ ఇంటర్ఫేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఓకే, ఇక్కడ చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇంకా కిందకు వస్తున్నాను నేను ఇప్పుడు. మీకు ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటో సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎక్సెల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ క్రియేట్ ఏ రిపోర్ట్ ఇన్ ఎక్సెల్. సో ఎక్సెల్లో రిపోర్ట్ క్రియేట్ చేస్తాం వల్ల బిగినింగ్ నుంచి అడ్వాన్స్డ్ దాకా ఎక్సెల్ ట్యూటోరియల్స్ ఏమున్నాయి ఏంటది ఇక్కడ మొత్తం ఉన్నాయి. చూడండి, రిలేటెడ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మన పైన ఉంటే అన్ని కవర్ చేద్దాం. ఓకేనా, జస్ట్ ఏంటంటే మీకు మామూలుగా ఇంటర్ఫేస్ చూపిస్తున్నాను. ఓకే, ఈ పాయింట్స్ మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, పాపులర్ ఏమున్నాయి, ఫ్రీ ఎక్సెల్ కోర్సెస్ అండ్ రిసోర్సెస్ ఒకటే కాదు, ఇంకా చూడండి ఎక్సెల్ గురించి చాలా ఉన్నాయి. అండ్ మనకి మాక్ టెస్ట్లో కూడా ఉన్నాయి 2. ఒకవేళ మీరు కనుక విండోస్ చూసినా లేదంటే కానీ మ్యాక్ చూసినా కానీ దాంట్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ షార్ట్ కట్స్ అనేవి ఉన్నాయి విండోస్ మ్యాక్స్లో. సో మీరు మ్యాక్లో చూస్తున్నా లేదంటే కానీ విండోస్లో చూస్తున్నా కానీ ఈ రెండింటికి యూజ్ అవుతాం షార్ట్ కట్స్ వచ్చేసరికి. ఓకేనా, సపరేట్గా ఇచ్చారు. సో అదొక్కటే కాదు, ఇంకా ఆర్టికల్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ బిగినర్స్ గురించి కూడా కొన్ని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, చాలా సింపుల్ ఇంటర్ఫేస్, మంచి హడావిడి లేదు, ఏమీ లేదు, సింపుల్గా మొత్తం ఆగిచ్చాడు అనమాట. లుకప్స్ కూడా ఇంకా ఉన్నాయి. సో టెక్స్ట్ ఫార్ములాస్ కూడా మనకి ఇంకా ఉన్నాయి అండ్ డేటా ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ అదర్ అడ్వాన్స్డ్ టూల్స్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ పవర్ క్వైరీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, సీక్రెట్ ఎక్సెల్ ఫంక్షన్స్ అంట. సో ఆ ఫంక్షన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అదొకటే కాదు, ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఫైనాన్షియల్ ఫంక్షన్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇదైతే కనుక ఎక్సెల్కి గోల్డ్ మైన్ లాంటిది అనమాట. సో ఇదైతే కనుక మనకి చాలా బాగుంది. సో దట్ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకేనా, సో ఇంకా మనమైతే కనుక మ్యాక్సిమం అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇయ్యే అనమాట. ఒకసారి మనం పైకి వెళ్ళిపోతాం. ఇక్కడ చూసారు ఎన్ని ఉన్నాయో, ఇక్కడ అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎక్సెల్ ఫస్ట్ వచ్చేటిగా మనకి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్సెల్ ప్రాక్టీస్ ఆన్లైన్ ఒకటి, ఎక్సెల్ షార్ట్ కట్స్ అండ్ లెర్న్ ఎక్సెల్ ఫర్ ఫ్రీ. సో మీరు కంప్లీట్లీ ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీకు కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు అండ్ అబౌట్ దీని గురించి అనమాట. సో మనం ఒక్కొక్క ఆప్షన్ చూసేద్దాం. ఇది వచ్చేసరికి ఏంటంటే ఎక్సెల్ ప్రాక్టీస్ ఆన్లైన్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఆన్లైన్లో వాడు ఎక్సెల్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో దట్ మీరు అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. మీకు అంటే ఆప్షన్స్ ఏమున్నాయంటే మొత్తం చూపిస్తాను. ఇక్కడ నేను ఇందాక నేమ్ టైప్ చేశాను కదా, ఇక్కడ చూడండి
హలో చైతు. సో వెల్కమ్ టు ఎక్సెల్ ప్రాక్టీస్ ఆన్లైన్. మీరు క్లిక్ చేసుకుంటే చాలు, డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏది కావాలంటే అది మీరు ఏది తీసుకోవచ్చు అనమాట. సో దట్ మీరు ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, మీరు ఇక్కడే ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ ఆన్లైన్ ఎక్సెల్ ట్రైనింగ్ అంట. సో మీరు క్లిక్ చేసుకున్నా సరిపోద్ది, లేదంటే కనుక మనకి స్టార్టింగ్ నుంచి అయితే వచ్చింది. ఇప్పుడు నేను క్లిక్ చేశాను. సో మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు చూపిస్తారు. ఓకేనా, సో ఇదైతే కనుక లోడ్ అవుతుంది. వెల్కమ్ టు ఎక్సెల్ ప్రాక్టీస్ ఆన్లైన్. సో మనం క్లిక్ చేసాం కదా, సో అదే ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకి. యాడ్స్ అనేవి కామన్, సో ఇది కంప్లీట్లీ ఫ్రీ కాబట్టి మనకి యాడ్స్ అనేవి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చరికి ఇన్ఫర్మేషన్ అనమాట మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి పాపులర్, ఇందాక సేమ్ ఏదైతే మనం ఓపెన్ చేసుకున్నామో సేమ్ అయ్యే ఉన్నాయి. ఓకేనా, ఫార్మేట్ గురించి. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్లీ మనకి ఇన్ఫర్మేటివ్ అనమాట. సో నేను ఇక్కడ ఆన్లైన్ ఎక్సెల్ ఇది క్లిక్ చేసాక రాలేదు, ఒకసారి మళ్ళీ చూద్దాం. చూడండి వచ్చింది. సో మనకి ఏంటంటే అదేంటంటే సెర్చ్ బార్లోకి వెళ్ళి ఓపెన్ అవుద్ది. సో మీరు ఇక్కడ కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్ అంటే ఏదైతే మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి ఏంటి, లేదంటే కనుక వేరే వేరే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడైతే కనుక మనం పైకి వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో డిస్కవర్ రిలేటెడ్ టాపిక్స్. పోహాలో మీరు ఏమైనా ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నారు ఎక్సెల్లో, సో దట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి సరిపోద్దాం. లేదంటే కానీ ఇక్కడ ఆరో మార్కుని క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ దాని రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ వెబ్సైట్స్ అండ్ దాంట్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ మనకి ఇక్కడ సైట్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దట్ మీరు చేసుకోవచ్చు. కొన్ని మ్యాక్సిమం అయితే కానీ చాలా వరకు ఫ్రీగా ఉన్నాయి. ఓకేనా, అండ్ క్రియేట్ ఏ రిపోర్ట్ ఇన్ అన్ ఎక్సెల్. సేమ్ అలాగే మనకి ఏంటంటే దాంట్లో ఎక్సెల్ రిపోర్ట్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మనకి ఇక్కడైతే కనుక సైట్ చిన్న బాక్స్లో అనేది ఇచ్చారు. ఓకేనా, సో ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ చూడండి, సో అలాగే ఇంకా చాలా ఉన్నాయి, బిగినర్ టు అడ్వాన్స్డ్ ఎక్సెల్ ట్యూటోరియల్స్. సో క్లిక్ చేసుకుంటే ఏంటంటే మనకి సైడ్లో మనకి ఇదే ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ ఇలాగే చూపిస్తే. సో మీరు ఇక్కడ కాంటే క్లిక్ చేసుకుని మీరు అడ్వాన్స్డ్ లేదంటే కనుక బేసిక్ వర్షన్ లేదంటే కనుక బిగినర్ మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సో వెబ్సైట్ అయితే కనుక ఇది అనమాట. కింద వచ్చేసరికి యాస్టీస్గా ఎందుకంటే సేమ్ అయితే మనం మాట్లాడుకున్నామో సేమ్ అయ్యే ఉన్నాయి అనమాట. ఓకేనా, సో ఇంకా మనం వచ్చరికి ఏంటంటే ఇక్కడ వచ్చరికి ఎక్సెల్ షార్ట్ కట్స్ అనమాట. సో షార్ట్ కట్స్లో ఒకవేళ మీరు విండోస్ వాడుతున్నట్టయితే ఇది, లేదంటే కనుక ఒకవేళ మీకు మ్యాక్బుక్ కానీ లేదంటే మ్యాక్స్ కానీ రిలేటెడ్ ఏదైనా వాడుతున్నట్టయితే ఇది అనమాట. సో ఫస్ట్ అయితే నేను విండోస్ క్లిక్ చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్సెల్ షార్ట్ కట్స్ ఏదైతే ఉంటాయో, సో నేనైతే విండోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ విండోస్ దాంట్లో ఏ షార్ట్ కట్స్ ఉన్నాయో దాంట్లో చూపిస్తాను అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసిన తర్వాత కిందకి వస్తున్నాను ఒకసారి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వచ్చేసరికి ఏంటంటే వాటికి బేసిక్ షార్ట్ కట్స్ అనమాట. సో విండోస్కి ఏదైతే మనకి షార్ట్ కట్స్ ఉన్నాయి ఇవన్నీ షార్ట్ కట్స్ మీరు కావాలంటే ఈ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇమేజ్ కూడా. ఓకేనా, అండ్ ఇక్కడ చూడండి కింద చూసారా, సో ఇంకా సమ్మర్ అంటే ఇంకా ఎక్కువ షార్ట్ కట్స్ కూడా కింద అనేది మనకి ఆల్రెడీ కింద మెన్షన్ చేశారు చూసారా. అలా మనకి దాని రిలేటెడ్ షార్ట్ కట్స్ అన్ని కింద పెట్టారన్నమాట. వర్క్ షీట్లు ఎలా ఉంటుంది ఏంటి అంటే డేటా ఎంట్రీస్ కోసం షార్ట్ కట్స్ ఏమున్నాయి ఏంటి. అండ్ ఇక్కడ చూడండి ఫార్ములాస్ కూడా ఉన్నాయి. ఫార్ములాస్ కోసం మనకి ఇంకా షార్ట్ కట్స్ ఏమున్నాయి, అండ్ నావిగేషన్ కోసం ఇంకా షార్ట్ కట్స్ ఏమున్నాయి. అలా మొత్తం అనమాట ఎక్సెల్ గురించి మనకి ఏ షార్ట్ కట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, చూడు ఇక్కడ ఉంది సెల్ అండ్ సెల్ ఎడిటింగ్ గురించి అండ్ సెల్ ఫార్మేటింగ్ గురించి అండ్ అదర్ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ గురించి ఇంకా చాలా పెట్టండి చూసారా. ఓకే, ఇది అనమాట మనకి షార్ట్ కట్స్ వచ్చేసరికి. మీరు ఒకవేళ మ్యాక్ అయితే కనుక ఇది ట్రై చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లెర్న్ ఎక్సెల్ ఫర్ ఫ్రీ. సో మీరు ఏమన్నా ఎక్సర్సైజ్ చేయాలి, సో ఫర్ సపోజ్ మీరు సబ్జెక్ట్ తెలుస్తున్నారు లేదంటే ఎక్సర్సైజ్ చేయాలనుకో దీంట్లో చేయొచ్చు అనమాట. సో ఎక్సెల్ ఎక్సర్సైజ్ నొక్కాను కదా, సో నొక్కిన తర్వాత ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ ఎమోజీ వస్తుంది. ఇక్కడ చూసారు అంత వచ్చింది ఎమోజీ, స్మైలీ సింబల్ ఒకటి వస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత దీని తర్వాత మనకు వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రో ఏముంటుంది లేదంటే సమ్స్ ఎలా చేయాలి అండ్ కౌంట్ గురించి ఎలా చేయాలి ఏంటి, అండ్ యావరేజ్ ఫంక్షన్స్ గురించి, మ్యాక్స్ ఫంక్షన్స్ గురించి. సో ఇవన్నీ ఎక్సర్సైజ్లు అనమాట. సో మీరు చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనం ఏంటంటే వాటిల్లో వాడతాం. సో మేబీ మనకు కొన్ని తెలిసి ఉండొచ్చు, తెలియపోయి ఉండొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ వాటిల్లో అనమాట. సో పివట్ టేబుల్స్ కానీ లేదంటే కండిషన్స్ కానీ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఓకేనా, ఫర్ సపోజ్ మీకు ఒకటి చూపిస్తాను. సమ్ గురించి ఒక ఎక్సర్సైజ్ గురించి చూపిస్తాను. ఓకేనా, ఇక్కడైతే కనుక యాడ్ కామన్. ఓకే,
ఇక్కడ చూడండి మనకైతే కనుక ఒక ఇది నెంబర్ అనేది ఎక్సర్సైజ్ అనేది పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, సో మీరు ఏ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నారు, సమ్మా, లెక్స్మా, లేదా మిన్నా, లేదంటే కౌంటా, లేదంటే యావరేజా ఏంటా అని అడుగుతుంది. సో మీరు ఏదైనా కానీ ఒకటి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. బట్ ఏంటంటే మీరు ఇలా ఉంది కదా, ఫర్ సపోజ్ మీది ఇప్పుడు చేయాలనుకుంటే కనుక కింద డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఏదైతే మనకి ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ అనేది హైలైట్ అవుద్ది. ఓకేనా, సో ఇదైతే కనుక మీరు ట్రై చేయొచ్చు. సింపుల్ అనేది ఉంటుంది. ఓకే, సో అదొకటే కాదు, సమ్మానం చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ అది ఉందండి, మీకు చూపిస్తాను ఆగండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ సమ్మన్ ఉంది కదా, సో సమ్మన్ క్లిక్ చేసిన తర్వాత మనకి సమ్ ఫంక్షన్స్లో మనకి ఏదైతే ఉన్నాయో, సో ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేస్తున్నాయి. చూసారా, ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి అన్నమాట మనకి ఇలా. అది డిఫాల్ట్గా మనకి అప్లోడ్ చేసి ఉన్నాయి దాంట్లో. ఓకేనా, సో ఇలా వచ్చేస్తామన్నమాట. లేదు నాకు ఒకవేళ నాకు మ్యాథ్స్ కావాలనుకుంటే కనుక మ్యాథ్స్ క్లిక్ చేసుకుంటే, సో మ్యాథ్స్ సంబంధించిన ఏదైతే మ్యాథ్స్ రిలేటెడ్ కంటెంట్ మొత్తం మనకి ఇక్కడ వస్తుంది. సో వీటిల్లో మీ కింద ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఫర్ సపోజ్ వీటిల్లో మనకి మ్యాథ్స్ అని ఏది తెలుసుకోవాలంటే కనుక జస్ట్ అడిచే చూడండి, ఫార్ములా చూసారు మొత్తం కలిపి సెలెక్ట్ చేసుకున్నాడు. సో ఏది మ్యాథ్స్, అది 8 to 8 అనేది అన్నిట్లో మ్యాక్సిమం అనమాట. సో దట్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇలాంటివి అయితే కనుక మనకి దీంట్లో చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఈజీగా ఉన్నాయి. అది ఒక్కటే కాదు, మనకి ఇంక ఇక్కడ చూసారా ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి అండ్ ప్రాక్టీస్ డేటా కూడా ఉంది. సో మీరు కావాలంటే ఈ టెస్ట్లు కూడా ట్రై చేయొచ్చు. సో అది కూడా ఏంటంటే మోడరేట్గా ఉన్నాయి టెస్ట్లు కూడా. సో మరీ అంత కష్టంగా అయితే లేవు, నేను చూశాను. ఓకే, సో మీరు ఏదైనా కావాలంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. ఎగ్జామ్ 1 అని చెప్పి మీరు క్లిక్ చేసుకుంటే ఏంటంటే అది వచ్చేసరికి మీకు ఇక్కడ చూపిస్తుంది, కింద నీకు చూపిస్తానండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుద్ది. సో ఇక్కడ చూడండి మనకి ఎక్సెల్ ఇచ్చేసాడు. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇందాక ఏదైతే మనకి ఆల్రెడీ డిఫైన్ చేశారో అండ్ ఏదైతే చూపించారో మనకి ఇక్కడ కంటెంట్ లాగా ఉంటుంది అనమాట డైరెక్ట్గా. ఓకేనా, సో మీరు ఇక్కడ మీకు డేటా కూడా ఇచ్చాడు, మీరు ఓన్లీ ఏంటంటే ప్రాక్టీస్ చేసుకోవడం వరకే. సో లేదనుకో మరి డేటా అంతా క్రియేట్ చేసుకోవాలి, అదంతా చాలా తలకాయ నొప్పి. సో ఇదంతా ఏంటంటే సింపుల్గా ఇచ్చేసాడు, మీరు డైరెక్ట్గా మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది అన్నమాట ఎగ్జామ్ వచ్చేసరికి. మనం ఆల్రెడీ చూసాం అండ్ ఇది కూడా చూసాం, సేమ్ యాక్టివ్గా సేమ్ అలాగే ఉంటాయి. ఓకే, వెబ్సైట్ అయితే కనుక ఇదనమాట. వెబ్సైట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. సో వీళ్ళని కాంటాక్ట్ అవ్వంటే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే అబౌట్ వాళ్ళ గురించి అనమాట. సో వీడియో అయితే కనుక ఇంతే. సో మీకు వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. అండ్ నాట్ ఓన్లీ దట్, డిస్క్రిప్షన్లో ఇంకా చాలా లింక్స్ అనేవి పెట్టాం, సో దట్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ దాంట్లో వచ్చేసరికి చాలా యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఫ్రీ కంటెంట్ అండ్ ఫిజికల్ డిజైన్ కంటెంట్ కూడా మనకి చాలా అనేది మెన్షన్ చేశాను. సో దట్ మీ కెన్ గో త్రూ. అండ్ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మటుకి మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఓకే, సో ఉంటాను. జై హింద్.